మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అన్నాడని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు కేంద్రాల సంఖ్య, ధాన్యం సేకరణ, నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నామని, ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని బట్టి విక్రమార్క తెలియజేశారు. మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో, రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తా ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనస్సుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది. తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజుల్లో రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు, ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, నీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసమే నేను ఈరోజు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.